బట్టి దేవానికి స్తోత్ర, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. స్వస్థపరిచే దేవుడవై ఉంటున్నావు ప్రభువా. అయాను శాంతినిచ్చే దేవుడవై ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని వైపు మన యొక్క రెండు చేతులను చాపి నోరును తెరిచి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ దేవానికి వందనాలను దేవుని ఘనపరచుదాం, దేవుని కొనియాడి దేవుని ఆరాధించే వారిగా మనం ఉందాం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, యేసు రాజానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు ప్రభువా. అయా నీ అభిషేకం చేత మమ్మల్ని మీరు నింపుమని ఒకసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో అయా నీకు వందనాలని మేము దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయా నీ అభిషేకం మాకు కావాలని ఒకసారి మనం అడుగుతాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవాని అభిషేకం మా పైన మీరు కుమ్మరించండి ప్రభువా. అయా నీ యొక్క అభిషేకం చేత మమ్మల్ని మీరు నింపుమని ఒకసారి దేవుని అడుగుదామా. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయా నీ సన్నిధి చేత మమ్మల్ని మీరు నింపండి ప్రభువా. అయా నీ వెలుగు చేత మమ్మల్ని మీరు నింపండి. అయా నీకు స్తోత్రాలు ప్రభువా. అయా నీవే మాతో మాట్లాడండి ప్రభు, నీ దర్శనం ఇచ్చి మాతో మాట్లాడే దేవుడు కనుక ప్రభువా. అయా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడండి ప్రభువా. దేవానికి స్తోత్రాలు. అయాను శాంతి లేనప్పుడు శాంతిని ఇచ్చే దేవుడు ప్రభువా. అయానికి స్తోత్రాలు. తన నెమ్మది లేనప్పుడు నెమ్మదినిచ్చే దేవుడు ఉంటున్నావు ప్రభువా. అయానికి వందనాలు లోకంలో ప్రభువా. అయానికి స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. అయా నీకంటూ అసాధ్యమైనది ఏది కూడా లేదు కనుక ప్రభువా. అయాను సమస్తమును సాధ్యం కలిగినటువంటి దేవుడు అయా మా ఆరాధనకు యోగ్యుడమైనటువంటి దేవుడు ప్రభువా. అయా మా ఆరాధన నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా నీకు వందనాలు. యెహోవా రాఫా నీకు స్తోత్రాలు తండ్రి. యెహోవా షమ్మ కలిగినటువంటి మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయా నీకు వందనాలు. నువ్వు స్వస్థపరిచే దేవుడు ప్రభువా. అయా ఈ లోకములో తను ఎటు చూసినా ప్రభువా. అయా ఎందరో ప్రభు రోగాల చేత బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు ప్రభువా. అయాను స్వస్థపరిచే దేవుడవై ఉంటున్నావు ప్రభువా. అయాను అనేకులను స్వస్థపరచమని అడుగుతుంటున్నాము. దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా. యేసు రాజానికి వందనాలు తండ్రి. అయానికి స్తోత్రాలు తండ్రి. అయాని స్వస్థతను మీరు కలగ చేయమని అడుగుతుంటున్నాము. దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. కృప కలిగిన దేవుడవు, శక్తిమంతుడవు ప్రభువా. మహాగణుడమైన దేవానికి స్తోత్రాలు ప్రభువు. రాజులకు రాజుడమైనటువంటి మా తండ్రి నీకు మా వందనాలు చెల్లిస్తుంటున్నాము ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. రక్షకుడానికి స్తోత్రాలు. హల్లెలూయా. మేము నీ సన్నిధికి వచ్చి తండ్రిని ఆరాధించి యోగ్యతనిచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. అయా మా కరములెత్తి నేను ఆరాధిస్తూ ఉంటున్నాము దేవా. అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజా నీకు వందనాలు ప్రభువా. మీరు మా మధ్యలో సంచరించండి ప్రభువా. మా మధ్యలో నివసించి వాడానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా. స్వస్థపరచు దేవుడవే యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా. స్వస్థపరచు దేవుడవే. ఆరాధన నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే నా యేసు రాజా.
ఆరాధన నీకే ప్రభువా. దేవానికి స్తోత్రాలు. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము ప్రభువా. యేసయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ పాదాల ఎదుటకు వస్తున్న మమ్మల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ప్రభువా, అయ్యా నీకు వందనాలు ప్రభు. మీరు మాతో మాట్లాడండి, దర్శించమని మేము ప్రార్థన చేయుచున్నాము దేవా. అయ్యా యొక్క చిన్న ఆరాధన మీ సన్నిధికి సమర్పణ చేసుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ఈ చిన్న ఆరాధన నీకు సమర్పణ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవునికి స్తుతి ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. స్తోత్రం చెప్పిన మంత్రం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ప్రభు యొక్క సన్నిధానమున కూడి ఉన్న మనమందరము కూడా దేవుని మందిరంలో, దేవుని సహవాసంలో మనమున్నాం. దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది. స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధాన దినమున మనమందరము దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మరి ఈ రోజున రిపబ్లిక్ డే అనగా గణతంత్ర దినోత్సవం కనుక ఈ రోజున మరి అన్ని స్కూళ్ళలో, కాలేజీల్లో, అలాగనే హాస్టళ్లలో, ఆఫీసులో, మందిరాల్లో, అన్ని చోట్ల మన యొక్క జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని పాడి స్వాతంత్రం వచ్చినటువంటి ఆ దినములను తీసుకొచ్చినటువంటి భక్తుల యొక్క త్యాగాలను గుర్తు చేస్తూ అందరం కలిసి మరి ధ్యానం చేసుకునేటువంటి దినం ఎంతో గొప్పది కనుక మరి ఈ రోజున దేవుని యొక్క వాక్యం కొన్ని విషయాలను మనము ధ్యానపూర్వకంగా ధ్యానించుకుందాము. మరి దేవుని యొక్క వాక్యము మనం విందాం. సమయాన్ని కొంచెం పాటించడానికి ప్రయత్నం చేద్దాము. మరి ప్రస్తుతం సమయం 1 గంట అవుతుంది అనుకుంటా. దేవునికి స్తోత్రం. మరి 15 నిమిషాలు తక్కువగా ఉంది. కొన్ని నిమిషాలు కొన్ని మాటలను మనం వినడానికి ప్రయత్నం చేద్దాము. దేవుని యొక్క వాక్యం ఎంతో శ్రేష్టమైనది. ఆ వాక్యాన్ని మనము నిత్యము ధ్యానించేటువంటి వ్యక్తులంగా మనం ఉండాలి. చూద్దాం, వాక్యాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, దయచేసి అందరూ తీసుకునండి. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసిన కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనం. ప్రభువునందు ఈ 2 వచనాలుతో పాటు మరి 20వ వచనం నుండి కూడా చదువుదాం. 20 నుండి చదివితే మనకు అర్థమవుతుంది. చదువుదాం. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడవై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు గాని స్వతంత్రుడ వగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడ వగుట మరి మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వతంత్రము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినటువంటి వాడు క్రీస్తునకు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక
మనుషులకు దాసులు కాకుడి. ప్రార్థన. సర్వశక్తి కలిగిన తండ్రి, మౌన్నతుడా, ఆశ్చర్యకరుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ఈ చక్కని వర్తమానం వాక్యాన్ని చదువుకుంటున్నాం. మీరు సహాయం చేశారు ప్రభువా. ఇంతవరకు ఆరాధన, పాటలు, అన్ని విషయాల్లో తోడుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ దినమంతటిలో మీ సన్నిధిని తోడుగుంచి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనాలు. ఈ 23వ వచనం వరకు మనము శ్రద్ధగా, జాగ్రత్తగా మనము చదివిన ఎడల దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క దయను బట్టి మనము చాలా విషయాలు ఇందులో నుండి మనం నేర్చుకుంటూ ఉంటాం. యేసు ప్రభుని అంగీకరించినటువంటి మనమందరము కూడా మనం క్రీస్తునకు దాసులము కాదు కానీ క్రీస్తునకు మనము కుమారులమై ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఈ రోజున నేను మీ మధ్యలో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దాసుడు వేరు, కుమారులు వేరు. దాసుడు వేరు, కుమారుడు వేరు. మరి మనము కుమారులము అని చెప్పుకుంటున్నటువంటి మనం మొదట దాసులముగా, దాసత్వము నుండి ఎలాగూ విడిపించబడ్డాము అనే సంగతులను మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. దాసత్వము నుండి ఎలాగున మనము విడిపించబడ్డాం, ఎలాగున స్వతంత్రులమయ్యాం, ఎలాగున సొంత వ్యక్తులంగా మార్చబడ్డాము అనే విషయాలను జ్ఞాపకం చేద్దాం. చూడండి, మొదట 20వ వచనంలో చదివితే, ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలో ఉండాలి. దేవుడు పిలిచాడు, ప్రతి మానవుణ్ణి పిలిచాడు. ఎటువంటి స్థితిలో ఉండగా పిలిచాడు అని మీరు శ్రద్ధగా ఆలోచిస్తే, ప్రతి మానవునికి ఒక స్థితి ఉన్నది. ఆ ప్రతి మానవుడు ఒక స్థితిని కలిగి ఉన్నాడు. మరి కలిగి ఉన్నటువంటి మానవుడు ఆ కలిగి ఉన్న స్థితి నుండి ఎందుకు పిలువబడ్డాడు? పిలువబడడానికి కారణం ఏంటిది? మీరు ఆలోచన చేసినట్లయితే, మీరు లేఖనాలను మీరు చదివితే, లేఖనములను మనం శ్రద్ధగా మనం పఠిస్తే, మనలను దేవుడు ఎందుకు పిలిచాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేద్దాం. చూడండి, దేవుడు ఎందుకు పిలిచాడు? 24వ వచనం, సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మనుష్యుని దేవుడు తన సహవాసానికి రమ్మని పిలిచాడు. మనుష్యుడు దేవునితో సహవాసము కలిగి జీవించాలని దేవుడు పిలిచాడు. అంతేకాకుండా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చదివితే, మనం ఏ స్థితిలో పడిపోయినామో ఆ పడిపోయిన స్థితి నుండి పైకి లేపబడుటకు మనం పిలువబడ్డాం. ఏ స్థితిలోనైతే పడిపోయామో ఆ స్థితి నుండి పైకి లేపబడు నిమిత్తమై పిలువబడ్డాం. మొదట దాసులుగా మనం ఉన్నటువంటి మనము దాసులము కాకుండా క్రీస్తుకు కుమారులముగా మార్చబడ్డాం. మరి క్రీస్తుకు కుమారులుగా మార్చబడడానికి క్రీస్తు మనుషులను పిలిచాడు, ప్రజలను పిలిచాడు. నా యొద్దకు రండి అని పిలిచాడు. యెషయా గ్రంథంలో ఇలా రాయబడి ఉంటుంది, దప్పి కొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, నా యొద్దకు రండి. దాహము కలిగిన వారులారా, ఆకలి కలిగిన వారులారా. మనుషుడి జీవితంలో శరీర సంబంధమైన ఆకలి, శరీర సంబంధమైన దాహం వేరు. ఆత్మ సంబంధమైన దాహం, ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి వేరు. శరీర సంబంధమైనటువంటి దాని కొరకు కొన్నిసార్లు మనుషుడు పిలిచినా వెళ్ళకపోవచ్చు, కొన్నిసార్లు పిలిచిన మనుషుడు దానికి హాజరు కాకపోవచ్చు. బట్ ఆత్మీయ సంబంధమైనటువంటి దాహం మనుషుడు పిలువడాన్ని బట్టి, మనుషుడు ఆహ్వానించడాన్ని బట్టి ఆత్మీయమైనటువంటి దాహం అనేది తీర్చబడదు. మరి ఆత్మీయమైన దాహము తీర్చబడాలి అని అంటే నీళ్ళ యొద్దకు రావాలి. నీళ్ళు ఎక్కడున్నాయి?
దేవుని యొద్ద ఉంది. వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఆదియందు దేవుడై ఉన్నాడు. వాక్యము దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే సజీవమైనది. ఆ వాక్యమే వెలుగునిచ్చేది. ఆ వాక్యమే విడుదలనిచ్చేది. ఆ వాక్యమే మనుషుడి జీవితమును మార్చేది. సో మనుషుడు వాక్యం యొద్దకు రావాలి. అర్థమవుతుందన్న మాటలని. దాసుడుగా ఉన్నటువంటి వ్యక్తి స్వతంత్రుడుగా ఎలా మారుతాడు? అసలు దేనికి దాసుడుగా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? అసలు దాసత్వం నుండి ఎలా విడిపించబడతాడు మనుషుడు అనే సంగతులను మీకు గుర్తు చేస్తున్నాడు. ఎందుకు దేవుడు పిలిచాడు స్వతంత్రుడిగా ఉండాలని? అంటే మనుష్యుడు దాసుడిగా ఉన్నాడు. దేనికి దాసుడయ్యాడు? పాపమునకు దాసుడయ్యాడు. అపవాది క్రియలకు దాసుడయ్యాడు. అంతేకాకుండా తన భక్తి నుండి పడిపోయి మూర్ఖపు యొక్క మాటలు ప్రవర్తన విషయంలో దాసుడైపోయాడు. దాసత్వం. అందుకే దేవుడు సహవాసానికి రమ్మన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చదివితే దేవుడు అంటాడు, ప్రయాసముతో భారంతో ఉన్న వారులారా నా యొద్దకు రండి అంటాడు. రండి అని పిలుస్తాడు. అంటే వారి యొక్క ప్రయాసం, వారి భారమునంతా తీయగలిగిన వారు ఎవరు? మనుషులు గారు. దేవుడు ఒక్కడే. దేవుడు తీయగలడు. దేవుడు మనుషుడి భారము నుండి విడుదల చేయగలడు. ఆ సామర్థ్యం దేవుడి దగ్గర ఉంది. అందుకే ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞుడు. ఆయన ఆది ఆయనే, అంతము ఆయనే. ఆయన మొదటివాడుగా ఉన్నాడు, కడపటివాడుగా ఉన్నాడు. ఆయన నిన్న ఏ విధంగా ఉన్నాడో నేడు కూడా, రేపు కూడా అలాగే ఉంటాడు. ఆయన మారని దేవుడు, మార్పు చెందని దేవుడు. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన నిన్ను ఎందుకు పిలిచాడు అనేది నువ్వు గుర్తించాలి. లోకంలో అనేక మంది ప్రజలుండగా నిన్నే ఎందుకు పిలిచాడు? నీ మీదనే ఆయనకు ఎందుకు మక్కువ కలిగింది? నీ మీద ఎందుకు ఆయనకు ప్రేమ కలిగింది? ఎందుకు కలిగిందో తెలుసా? నీవు పడి ఉండుట ఆయన చూశాడు. హల్లెలూయా చెప్పాలి. నువ్వు పడి ఉండుట ఆయన చూశాడు. నువ్వు నలిగిపోవుట ఆయన చూశాడు. యెషయా గ్రంథం 61 అధ్యాయం 1వ వచనంలో అంటుంది, నలిగిన హృదయం కలిగిన వారిని విడిపించుటకు ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఇంకా మీరు చదివితే అక్కడ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను దాసుడుగా పిలిచాడని మనం చింతిస్తూ ఉంటాం, మనం బాధపడుతూ ఉంటాం. కానీ స్వతంత్రుడవగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడవగుట మంచిది అని అంటాడు. స్వతంత్రుడవగుటకు దేవుడు నీకేమిచ్చాడు? శక్తినిచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం అంటుంది, మీరు ఏముంటుంది అక్కడ అండి, సత్యము మిమ్ములను ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. అంటే దాసుడుగా ఉన్నటువంటి వ్యక్తి స్వాతంత్ర్యం పొందుకోవాలంటే స్వతంత్రుడుగా మారాలి. ఏ దాసత్వం నుండి బయటికి రావాలి? పాపం అనే దాసత్వం, శాపము అనే దాసత్వం, అవిధేయత అనే దాసత్వం, అపనమ్మకం అనే దాసత్వం, లోక మర్యాదను అనుసరించేటువంటి దాసత్వము నుండి బయటికి రావాలి. ఎప్పుడు రాగలడు? క్రీస్తు అనేటువంటి వెలుగు, క్రీస్తు అనేటువంటి వాక్యము ఆ వ్యక్తి హృదయంలో వెలిగించబడినప్పుడు, క్రీస్తు యొక్క వాక్యము వెలిగించబడినప్పుడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో చక్కని మాటలుంటాయి. చాలా మంది ఇలా అనుకుంటారు, నేను వెలుగులో ఉన్నానండి, నేను వెలుగులో నడుస్తున్నాను, వెలుగులో జీవిస్తున్నాను, వెలుగులో ప్రవర్తిస్తున్నాను, వెలుగులో మాట్లాడుతున్నాను, వెలుగులోనే నా జీవితం ముందుకు వెళ్తుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటున్నారు? చాలా మంది వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ వారు ఇంకా చీకటిలోనే ఉన్నారు. చీకటి మనము దేనికి సాదృశ్యంగా తీసుకుంటాం? సాతానుడికి సాదృశ్యంగా తీసుకుంటాం. నిజమే. చీకటి కోణములో నీవు జీవిస్తే, చీకటి ఆలోచనలు, చీకటి తలంపులలో నువ్వు జీవిస్తే నీవు అపవాది సంబంధుడవు అని వాక్యం చెప్తుంది. నేను వాక్యం చెప్తుంది. చూస్తారా? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక ఒకసారి చదువుదాం.
యోహాను రాసిన మొదటి పత్రిక తీయండి, అందరు తీయండి, బైబిల్ తీయండి, అందరు బైబిల్ తీయండి. రైట్, 3వ అధ్యాయం చూడండి, 7వ వచనం నుండి చదువుతున్నాను. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతి జరిగించు ప్రతివాడును, వింటున్నారా, నీతి జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. నీతి జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. చదువుదాం, వాక్యం చదువుదాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఉన్నదా వాక్యం? ఉన్నదా? ఏముంది? పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది మొదటి నుండి ఏం చేస్తున్నాడు? పాపము చేస్తున్నాడు. ఆది అయినటువంటి అవ్వ ఆదాములను అపవాది పాపంలోనికి తీసుకొచ్చాడు. సో వారు పాపంలోనికి తీసుకురాబడగానే ఏమైపోయినారు? మనుషులందరూ కూడా పాపానికి ఏమైపోయినారు? దాసులైపోయినారు. చూడండి, రోమపత్రికలో ఒకసారి చూడండి, రోమపత్రిక చూడండి, 8, 7, 6, 5వ అధ్యాయం చూడండి, వాక్యం చదువుదాం. 5వ అధ్యాయం చూడండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంతృప్తమాయెను. వింటున్నారు కదా, ఎంత చక్కని మాట. అంటే అపవాది యొక్క ఆలోచన ఏంటి? పాపం చేయించటం మనుషుడికి. అపవాది ఆలోచన, ఈ మనుషుడు స్వతంత్రుడు కాకూడదు, ఎల్లప్పుడూ పాపంలోనే ఉండాలి, ఎల్లప్పుడూ పాపంతోనే జీవించాలి. అంటే మనుషుడి యొక్క తలంపు అలాంటిది. అందుకే వాక్యంలో స్పష్టంగా పౌలు గారు రోమపత్రికలో రాస్తున్నాడు, ఒక్క మనుష్యుని ద్వారా. ఆ ఒక్క మనుష్యుడు ఎవరు? అపవాది. మంచి హృదయమును, మంచి తలంపులను పాడు చేసిన ఆ ఒక్క మనుష్యుడు ఎవరు? అవ్వ, ఆదాము. వారిద్దరు ఒక్క మనుషులే, వారు వేరు కాదు. మీరు బాగా గమనించాలి. అందుకే దేవుడు వారిని తయారు చేసినప్పుడు ఏమన్నాడు తెలుసా అండి? నా మనస్సులో, నా హృదయంలో తలంచుకొని ఉన్నాను అని అన్నాడు. దేవుడు స్త్రీగాను పురుషుడుగాను తయారు చేశానన్నాడు. పురుషుడు శ్రమపడుట, కష్టపడుట చూసి మనకి సాటి అయిన సాయం కావాలని దేవుడు తయారు చేశాడు. ఎముకగా తయారు చేయబడి, ఎముకగా ఉన్నటువంటి ఆ స్త్రీగా ఉన్నటువంటి ఆ స్త్రీ తయారు చేయబడిన తర్వాత పాపము అపవాది మాట రూపంలో, పండు రూపంలో ప్రవేశింపజేశాడు. మొత్తానికి ఏమయ్యారు? పాపం చేశారు. అందుకే రోమ పత్రికలో పౌలు గారు క్లియర్గా చెప్తాడు, పాపం అంటే ఎట్లా ఉంటుంది, పాపం ఏ విధంగా ఉంటుంది, ధర్మశాస్త్రం ఏంటిది, పాపం అంటే ఏంటిది, అన్ని విషయాలు కూడా క్లియర్గా చెప్తాం. ఇక్కడ క్లియర్గా అంటున్నాడు, ఒక్క మనుష్యుని ద్వారా పాపం ప్రవేశించింది, ఆ పాపము మరణానికి అప్పగించింది. ఆ ఒక్క మనుషుడి ద్వారా లోకంలో మరణం అనేది సంతృప్తమైంది. మనుషులందరూ పాపం చేసినందువల్ల అందరికీ మరణం వచ్చేసింది. కనుక మరణములో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు మరణానికి లోనైపోతున్నారు. పాపంలో ఉన్న మనుష్యుడు మరణానికి లోనైపోతున్నాడు. 6వ అధ్యాయం 23కు రాగానే అంటాడు, పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరణము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య. అంటే దేవుని అయితే దాని అర్థమైంది, పాపము నుండి, దాసత్వము నుండి, చీకటి నుండి, అవిధేయత నుండి, అయితే అంటే లోనికి, దాని నుండి దీనికి దాటితే, దానిలో నుండి దీనికి వస్తే ఏమైతాడట మనుషుడు? ఏమైతాడు?
కృపావరమైతాడు, నిత్య జీవమైతాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో అపవాది సంబంధులు పాపాన్ని చేస్తారు. కొన్నిసార్లు మన పిల్లలు తప్పు చేస్తూ ఉంటే ఒరే దయ్యం పిల్లగానంట, ఒరే సైతానా అంట. ఎందుకంటే వాడు చేసే పనులు ఎలా ఉంటాయి? అలాంటి పనులే చేస్తాం. కాబట్టి వాడిని అలా గద్దిస్తూ ఉంటాం. వాస్తవానికి ఆ అమ్మాయి సైతాన్ కాదు, క్రియలు సైతాన్ క్రియలు, కార్యములు సైతాన్ క్రియలు, తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు సైతాన్ ఆలోచన. సో బాగా వినాలి మీరు అందరూ. కొంచెం ముఖ్యంగా కొన్ని విషయాలు మీ ముందు చెప్పాలని ఆశపడుతున్నాం. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది క్రియలను లయపరచుటకు. ఇప్పుడు సియోన్ కుమార్ పేరు చెప్తే దయ్యం పారిపోదు, లేకపోతే సామ్యుయల్ పేరు చెప్తే, జోన పేరు చెప్తే, లేకపోతే రాహేల్ పేరు చెప్తే, ఇంకెవరి పేరు చెప్తే, రిబకా పేరు చెప్తే, ఎవరి పేరుని చెప్తే దయ్యం పారిపోదు. ఎవరి పేరు చెప్తే పారిపోతుంది? ఎవరి పేరు చెప్తే పారిపోతుంది? యేసు అనే పేరు చెప్తే అది పారిపోతుంది. యేసు అనే పేరు చెప్తే అది భయపడుతుంది. యేసు అనే పేరు చెప్తే దానికి ఉన్నటువంటి ఆశలన్నీ కూడా అడియాడేసలైపోతాయి. అందుకే దేవుడు అంటాడు, పాపము నుండి, అంటే ఈ పాపము యొక్క దాసత్వము నుండి పరిశుద్ధత్వంలోనికి తీసుకురావాలి అని అంటే గనక, ఆ పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి క్రీస్తు మన కొరకు ఏమయ్యాడట? ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. చక్కని మాటలండి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు. హల్లెలూయా. యోహాను సువార్త 3:16 అంటారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాణి. అద్వితీయ కుమారుని యందు అంటే ఆయన దేవుని కుమారుడు అని చెప్పబడుతుంది. అందుకే యోహాను సువార్త 1:29 అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల అంటే ఇక్కడ దేవుని కుమారుడు, దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలాగూ ప్రత్యక్షమయ్యాడు? కన్య అయిన మరియ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి బెత్లెహేము అనే పట్టణములో, గ్రామములో ఏమయ్యాడు? నజరేతు అనే పట్టణములో ప్రభువు జన్మించి మనుష్యులందరికీ కలగబోయే సువర్తమానము ప్రజలకు ప్రకటించుట కొరకు, మనుష్యులందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏంటి ఆ శుభవర్తమానం? దాసత్వపు యొక్క కాడి నుండి విడిపించబడి స్వతంత్రుడుగా అయ్యేటువంటి కార్యం. చాలాసార్లు మనము ఏమనుకుంటామనంటే, నన్ను సాతానుడు వాడుకుంటా. నువ్వే అనుకుంటావు. దయ్యం నన్ను వాడుకుంటున్నా. అసలు దయ్యపు యొక్క లక్షణాలు నువ్వు తెలుసుకోవాలి. అదేం చేస్తుంది తెలుసండి? మొదట ఆశ చూపిస్తుంది, రెండవదిగా ఆలోచింపజేస్తుంది, మూడవదిగా తీసుకునేటట్టు చేస్తుంది, అంటే కోరుకునేటట్టుగా చేస్తుంది, పొందుకునేటట్టుగా చేస్తుంది, నాలుగవదిగా సమాప్తం చేస్తుంది. అవ్వ విషయంలో ఏం జరిగింది? అవ్వ సాతానుడు సర్పము రూపములో వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మీరు చదవండి అక్కడ ఆది కాండంలోనికి రండి. వివరంగా మీరు ఎప్పుడు కూడా చదువుతూ ఉండాలి, వాక్యాన్ని గుర్తుకొస్తూ ఉంటారు. మొదటి వచనం, సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా అని ప్రశ్నించింది. ఇట్ ఈస్ ట్రూ, ఇది నిజమా? కొంతమంది చెప్తా ఉంటే, అబ్బా దేవుడు అద్భుతం చేశాడమ్మా అని అంటే, అబ్బా ఇది నిజంగానే చేశాడా? దేవుడు రోగాన్ని తీసేశాడమ్మా, అబ్బా నిజంగానే చేశాడా? కుంటివాడిని బాగు చేశాడమ్మా, నిజంగానే చేశాడా? ఇది నిజమా? ఏది నిజము చెప్తున్నది అక్కడ.
సాతానుడు చెప్తా ఉన్నాడు, స్త్రీతో అడుగుతా ఉన్నాడు, ఈ తోట చెట్ల పొలంలో దేనినైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా, రెండో ప్రశ్న అని అడిగింది. నేను విన్నది నిజమేనా మరి? అవ్వా, తోట చెట్ల పొలములలో ఏ పండును అన్ని పండులు తినొచ్చని ఒక పండు తినకూడదని చెప్పిన మాట నిజమేనా అనగానే వెంటనే దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? ఏ పండన్న తినొద్దని దేవుడు మీతో చెప్పాడా అంటే షీఈస్ థింకింగ్, ఆలోచించడం మొదలుపెట్టి ఆలోచించింది. అవును చెప్పిండు. ఏమని చెప్పిండు? ఈ తోటలో ఉన్నటువంటి అన్ని పండ్లు తినమన్నాడు, కానీ మధ్యలో ఉన్నటువంటి చెట్టు యొక్క ఫలం మాత్రం తినద్దన్నాడు. అవునా, నిజమా ఇది? అలాగూ తినద్దన్నాడా? మేము తింటే చచ్చిపోతామని చెప్పాడు దేవుడు. అనగానే 4వ వచనంలో సర్పం ఏమంటారు తెలుసా? అందుకు సర్పం. హిందీ, ఇంగ్లీష్, మరాఠీ ఆ బైబిల్లో ఏమని ఉన్నదమ్మా? ఫస్ట్ వర్డ్ ఏమని ఉన్నది చదవండి, మరాఠీలో ఒకసారి చదవండి. 4వ వచనం ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. అక్కడ సర్పము అని ఉంది కదా, ఏమంటుంది ఆ సర్పము? అందుకు సర్పము. అప్పుడు చెప్తున్న సర్పం ఏమని చెప్తున్నది? మీరు చావరు. ఎందుకు చావరు మీరు? ఆలోచన. ఎందుకు చావరు? ఐస్ క్రీమ్ తినాలి ఆశ ఉంది, కానీ జలుబు అవుతుంది. మమ్మీ అంటది, డాడీ అంటాడు, బాబు నువ్వు ఐస్ క్రీమ్ తింటే, పాప నువ్వు ఐస్ క్రీమ్ తింటే నీకు జలుబు అవుతుంది, నువ్వు ఇబ్బంది పడతావు. ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఐస్ క్రీమ్ తింటే జలుబు అవుతుందా? తిని చూస్తే ఏమవుతుంది చూద్దాం. తిని చూస్తే ఏమవుతుందో సేమ్. ఈ లక్షణాలు మనవి కావండి, అప్పుడున్నటువంటి లక్షణాలు. మనం అనుకుంటాం నా పోలికలు వచ్చినాయి, నా సూత్రాలు వచ్చినాయి, నా మిత్రులు వచ్చినాయి, నా లక్షణాలు వచ్చినాయి. నీ ఏమి రావు, నువ్వు కూడా ఒకరిలాగానే ఉన్నావు. ఇక్కడ చూడండి, అక్కడ ఆలోచింపజేసి మీరు చచ్చిపోరు, తినమున మీ కన్నులు తెరవబడతాయి. ఇన్ని రోజులు మీరు కన్ను మూసుకొని ఉన్నారు, మీరు గుడ్డివారి వలె ఉన్నారు. ఇన్ని రోజులు మీకు దృష్టి లేని వారి వలె ఉన్నారు. మీకు ఒకటి ఏకదృష్టే ఉంది. అంటే దాని అర్థం అదే కదా. ఇప్పుడు మీ కన్నులు తెరవబడతాయి అంటే సాతానుడు వచ్చి చెప్తున్నాడు, పురిగొల్పుతున్నాడు వారిని. మీ కన్నులు తెరవబడతాయి, మీకు మంచి చెడ్డలను ఎరిగేటువంటి దేవతల వలె మీరు ఉంటారు అనగానే వెంటనే ఆ స్త్రీతో చెప్పగానే ఆ స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదని, కన్నులకు అందమైనదిగా, వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్నిటిని తీసుకుని తాను తిని తన భర్త అయినటువంటి ఆదాముకు. వెంటనే ఆలోచన చూడండి, అదే ఆలోచన. ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటాడంటే, మీరు అపవాది సంబంధులు. పాపము చేసే ప్రతి ఒక్కరూ కూడా అపవాది సంబంధి. అపవాది క్రియలు లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో ఈయన దేవుని కుమారుడు అనుకున్నాం. ఈయన ప్రత్యక్షమయ్యాడు. ఈయన మనుష్యుడైతే, ఈయన అపవాది అయితే, ఈ అపవాది క్రియలు ఈయనలోనికి వచ్చినాయి. మరి ఈ క్రియల నుండి విడిపించుటకు దేవుని కుమారుడు పరము నుండి భూమి మీద ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. ఎలాగూ ప్రత్యక్షమయ్యాడు? పవిత్ర స్త్రీ గర్భమున, తల్లి గర్భమున, మరియ గర్భమున ప్రత్యక్షమయ్యాడు. ఇంకేమున్నది అక్కడ? కింది వచ్చిన చదువుదాం. 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రత్యక్షమైనటువంటి ఈ దేవుడు, ఈయన మూలంగా జన్మించాలి మనుషులు. ఎలాగూ జన్మిస్తారు? అందుకే నికోదేముతో దేవుడు అన్నాడు, ఏమని తెలుసండి?
3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయంలోనికి రండి. నికోదేముతో దేవుడు అన్నాడు, ఏమని అన్నాడు? దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయము, దేవునికి స్తుతి కలుగును గాక. 3వ వచనం. అందుకు యేసు అతనితో ఏమంటున్నాడు? అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడు అని అన్నాడు. దేవుని మూలముగా పుట్టడం అంటే కొత్తగా జన్మించటం. ఎలా జన్మిస్తాడు కొత్తగా? నికోదేము అడుగుతున్నాడు, ప్రభువా, నేనైతే ముసలివాడును, నా తల్లి గర్భంలోనికి వెళ్ళాలంటే నా తల్లి లేదు, మరలా నేను నా తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళా నేను ఎట్లా జన్మించాలి? అర్థం కాలేదు. మంచి నాయకుడిన, మంచి బోధకుడు, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి నికోదేము. నికోదేము గురించి అక్కడ మనకు చక్కగా ఉంటది. యూదులకు ఒక అధికారి, ఈయన ఒక పరిసయ్యుడు. యేసు ప్రభు దగ్గరికి రాత్రి కాలం వచ్చి ఆయన బోధలు వినేటువంటి వ్యక్తి, ఆయనను వెంబడించే వ్యక్తి. కానీ ఈయనకు అర్థం కాదు ఏంటంటే కొత్తగా జన్మించడం. కొత్తగా జన్మించడం అంటే మనోళ్ళు ఏమంటారు అంటే, నువ్వు మారు మనసు పొందినవా, ఇక రా నీళ్ళల్లో ముంచి నీకు బాప్తిస్మం ఇస్తా. అది కాదు కొత్తగా జన్మించడం. బాప్తిస్మం దేవుని మూలంగా పుట్టడం ఏంటి? అదే దేవుని యొక్క వాక్యం చక్కగా చెప్తుంది అక్కడ. ఏమంటే దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేయడు. పాపము నుండి విడుదల చేయుటకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఏమంటున్నాడు అక్కడ? నిన్ను పాపములో నుండి విడుదల చేస్తున్నాడు. అందుకే దాసత్వపు యొక్క స్థితి. మనం చాలాసార్లు దేనికి దాసులమై ఉంటాం తెలుసు? పాపానికే దాసులమై. ప్రతిదీ పాపమే. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఏమంటున్నాడండి? నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. దేవుని సంబంధులు కారు. అందుకే ఈ రోజున మనము చదువుతున్నటువంటి వాక్య భాగంలో స్వాతంత్రం అంటే దేవుని చేత నువ్వు పిలువబడ్డావు. ఆయన నిన్ను పిలిచాడు. అందుకే ఆయన అంటాడు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఏం విలువ పెట్టాడు ప్రభు? తన యొక్క శరీరము నుండి నలగగొట్టుకొని తన ప్రాణమును అప్పగించుకున్నాడు. అంతేకాదు, తన రక్తమును నీ కొరకు చిందించాడు. తన రక్తమును ద్వారా నేను విలువ పెట్టుకున్నాడు. కనుక మనము నేర్చుకోవలసినటువంటి విషయం, మనము దేవుని సంబంధులముగా ఉండాలి. దేవుని సంబంధి అయిన వాడు ఏమైతాడు తెలుసండి? దేవుని కుమారుడిగా ఎంచబడతాడు. ఎప్పుడు దేవుని సంబంధి అవుతాడు? నా దేవుడు నా కొరకు పరము నుండి భూమి మీదకి వచ్చాడని అంగీకరించినప్పుడు. యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో చూడండి, వాక్యం చూడండి, వాక్యమును చూడండి. 1వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ వచనం. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. కాబట్టి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తనను అంగీకరించిన వారు. ఎవరు ఆయన అంగీకరిస్తారు? యేసు ప్రభువు నిజమైన దేవుడు అని అంగీకరించిన వారు.
నా కొరకు ప్రాణం పెట్టాడు అని అంగీకరించిన వారు ఏమవుతారు? దేవుని సంబంధులైతారు. దేవుని మూలంగా పుట్టడం అంటే దేవుడు మనల్ని కనడమా? కాదు కాదు. శరీరానుసారంగా కాదు, ఆత్మానుసారంగా దేవుని మూలంగా పుట్టడం. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. నా జీవితంలో ఏ కాడి కింద చిక్కుకొని ఉన్నావు నీవు? దాస్యము అనే కాడి కిందనా? శాపము అనే కాడి కిందనా? అందుకే భక్తుడైనటువంటి ఒక భక్తుడు ఇలాగంటాడు, యవనులు నరుడు కాడి మోయిట ఎంతో మేలు. మనము దేవుని పిల్లలముగా కాడి మోయటం నేర్చుకోవాలి. ఏమిస్తుంది కనుక మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. స్వాతంత్రం మనకు వచ్చింది 76 సంవత్సరాలైంది. ఇది లోకంలో ఉండేటువంటి ప్రజల కొరకు నిజమైన స్వాతంత్రం 2025 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చెల్లించాడు, తనను తాను అప్పగించుకున్నాడు, నలగగొట్టుకున్నాడు, తనను తాను బలి అర్పణగా అర్పించుకొని నిన్ను రక్షించాడు. చూడు, అది గొప్ప త్యాగం. అది గొప్ప త్యాగం. ఆ గొప్ప త్యాగాన్ని నువ్వు ధ్యానం చేసుకుంటూ వెళ్తే ఆయనకు నీవు కుమారుడుగా అవుతావు, దాసుడు కాదు. నిన్ను పిలిచిన దేవుడు ఆయన. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను తనకు కుమారుడిగా చేసుకున్నాడు, కానీ తనకు దాసుడుగా కాదు. అందుకే యేసయ్య అంటాడు, పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, కానీ నేను పరిచర్య చేయుట కొరకు వచ్చాను. చేయించుకునేవారెవరు? యజమానుడు తన దగ్గర ఉన్న పనివారితో చేయించుకుంటాడు, కానీ చేసే వ్యక్తి ఏమవుతాడు? తగ్గించుకుంటాడు. ఆయన తగ్గించుకున్నాడు. తల్లి వచ్చి ప్రార్థించాలి. పరిశుద్ధుడమైన మా తండ్రి, ఇదిగో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని సరిదిద్దినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా హృదయాలను మీరు పరిశీలించారు, మా మనస్సును మీరు పరిశీలించారు. గొప్ప కార్యం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన అంతటినీ మీరు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యము తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.